హెబ్బే ఫాల్స్ అనేసి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. అక్కడికి వచ్చాం. అక్కడికి ఇప్పుడు 2 వీలర్ పార్కింగ్ చేసి ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అసలు రైడ్ వేసింది ఒక దగ్గరికి, అది బిస్కెట్ అయింది. ఇక్కడ ఏం లేదు, అలా అనుకున్నది అసలు ఏం లేదు. అసలు ఇక్కడ ప్లానే లేదు, అసలు ఈ ప్లాన్లో అసలు లేనే లేదు. ఇది బాగుందంటే ఇటు ప్లాన్ మళ్ళీ చేంజ్ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. మడికేరు నుంచి 8 కిలోమీటర్ దూరం అయితే ఉండేది. ఫుల్ గేర్ ఉంది కదా, చెమట బిపచ్చం. మళ్ళీ మధ్యలో ఆన్ చేస్తాం సరే. చూసారు కదా మెట్లు దిగిపోవాలా. సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది లైట్గా. ఇంకా అంతకుముందు ఒకసారి ఎప్పుడో వచ్చాం ఇక్కడికి, ఇంత క్లీనింగ్ మెట్లు గిట్లు ఏం లేవు, మొత్తం రాళ్ళు ఉండేది. ఇప్పుడు నీట్గా పక్క కంచేసి మెట్లు కూడా రెడీ చేశారు. ఇదన్నా కొద్దిగా అందంగా ఉంటే బాగుంటుంది చూడడానికి. దిగడం ఎట్లా దిగిపోతున్నా ఎక్కేటప్పుడు ఉంటుంది నా పరిస్థితి. ఒక 1/2 కిలోమీటర్ పోవాలి నా తెలిసి అనుకుంటున్నాను. చూడండి అసలు ఎట్లా చెట్లు, అడవి చెట్లు చూసారా. 360 డిగ్రీస్ మొత్తం చూడండి నీట్గా. కదా ఎక్కేటప్పుడు చూపించాను, ఎందుకంటే నేను కొంచెం లావు కదా అంటూ ఇప్పుడు ఆయాసపడటం సరిపోయింది. సౌండ్ వినిపిస్తుంది మీకు, వినిపిస్తుంది సౌండ్ మీకు వినిపిస్తుంది కదా. చూసారా అదిగో వాటర్ ఫాల్స్. అన్నీ కాఫీ చెట్లే. ఈ కన్నుడి చూసారా. కనీసం ఈ రైడ్కి ఇది ఒక మంచి దొరికిందబ్బా మనకి. సూపర్ అంటే జబర్దస్త్ ఉంది. మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు, నేను మాత్రం ముగ్గునైపోయా ఇక్కడ. కేక మామూలు కేక అది. సారీ, ఫ్రేమ్లో షేక్ వస్తే నేనేం చేయలేను. చూసారా వాటర్ పొగమంచులో ఎక్కడ తయారవుతుందో, కింద పడే స్పీడ్ గేడ. చూసారు కదా ఎక్కడ ఉందో వాటర్ ఫాల్స్. అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు రావచ్చు. ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో మడికేరి ఉంది, 8 కిలోమీటర్ల దూరం. అక్కడ ఫ్యామిలీ స్టే చేయొచ్చు హ్యాపీగా. ఇదొక రోజు చూసుకోవచ్చు, తలకా వేరొక రోజు. చుట్టుపక్కల ఇంకా 2-3 ఉన్నాయి. అన్నీ ఒక 6 రోజులు హ్యాపీగా స్టే చేయొచ్చు, అన్ని తీసుకొని పోవచ్చు.
అసలు నా ఇక్కడి నుంచి పోకపోతే అవ్వట్లేదు. అంత అందంగా ఉంది ఇక్కడ నిజంగానే. మద్దరు ప్రాంతం వాటే 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 గుర్తు అసలు వాటే గుర్తు అసలు నిజంగా చాలా అద్భుతం. చూడండి మీకు మళ్ళీ 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 అంతకుముందు ఇంటి అద్దెకల బ్రిడ్జి మీద నిలబడి చూసేవాళ్ళు. అప్పుడు నేను చూసాను కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఏదో అంటే పైనుంచి రాలిపోయినట్టు ఎదురు చూసారా, ఆ ల్యాండ్ అనేది స్లైడ్ అయిపోయింది, కింద పడిపోయింది. పడిపోవడం వల్ల జరుగుతుంది. చాలా అంటే నిజంగా చాలా అర్థం. ఇక్కడ నుంచి పోకపోతే అవ్వట్లేదు నాకు. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. మంచి ఫోటోలు ఇదేమన్నా. ఆ పోలీసుల దగ్గర పర్మిషన్ అడిగి ఎంతమంది డబ్బులు ఇచ్చేసి కిందకు వచ్చాం అనమాట. అసలు కింద కూడా పర్మిషన్ లేదు, మనం దొంగతనం వచ్చాం.
అనిపిస్తుంది నాకు చూసి. నేను ఒకవేళ ముస్లిం అనుకొని ఆ బుర్కా మూసుకున్నారు. ఎందుకు ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు ఎక్కువ.